లార్డ్ ఆల్ ఆఫ్ యూ చెప్పాలి గట్టిగా, ప్రైజ్ ద లార్డ్. రైట్, ఓకే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 37 వరకు మార్చి చదువుదాం. Epistle of Paul written of 1 Corinthians chapter 11 beginning verse 23 down verse 31. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 37 వరకు ఉత్తర పచ్చిత్రీతిగా చదువుదాం. నేను కొంచెం నుంచి చదువుతాను, రెండవ వచ్చిన మీరు చదవాలని ప్రేమతో మనం చేర్చున్నాను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభావం పొందితిని, ప్రభు నేస్తనప్పకు మనం రాత్రి రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనం పెంబట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్రతో క్రొత్త నిబంధన మీరు దీనిలో త్రావునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడేం ప్రభు కొరటని తినో లేక ఆయన పాత్రలను త్రావనవాడే ప్రభు శరీరం గురించి రక్తంని గురించి అపరాధి యగును. ప్రభు శరీరాన్ని వివేచింపక తిని త్రాగువాడు తన శిక్ష విధి కరుటికే తిని త్రాగుచున్నాడు. అయితే మనం విమర్శించుకునేలా తీర్పు పొందక పోదుము. అలాగే లేవియ కాండము 6వ అధ్యాయము 13వ వచనం అందరం చదువుదాం. బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 6 verse 13 రీడింగ్ ఆల్ టుగెదర్. లేవియ కాండము 6వ అధ్యాయము 13వ వచనము అందరం కలిసి చదువుదాం. మీ భాగాన్ని మీరు స్పష్టంగా చదవాలని ప్రేమపూర్వకంగా మనం చేర్చున్నాం. బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 6 verse 13. లేవియ కాండము 6వ అధ్యాయం 13వ వచనం. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచున్న వలన అది ఆరిపోకూడదు. మరొకసారి చదువుదాం గట్టిగండి. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచున్న వలన అది ఆరిపోకూడదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వందనాలు. నీ మాటలు ఎంతో శక్తివంతమైంది, ప్రభావవంతమైంది. ప్రభావ మాతో మాట్లాడే ఆరాధన వర్తమానంలో పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి, జీవమును గురించే దేవుడిగా, 3 జీవాలు ఇచ్చే దేవుడిగా మాట్లాడేందుకు వందనాలు. బలలో చేరునిగా కొన్ని ఎగ్జాల్టేషన్స్, కొన్ని హెచ్చరికలు దయచేయండి. మేము ఎలాగుండాలి, మా జీవితం ఎలా, క్రైస్తవ జీవితం ఎలాగుండాలి, మా పద్ధతి ఏంటి, మా విధానం ఏంటి, మా నడవడేంటి, మా ప్రత్యక్షత ఏంటి నువ్వు చూపించే దేవుడు ఉన్న అతని వందనాలు, స్తోత్రాలు. సమయానుకూలం బట్టి ప్రభు వాక్యం చెప్తున్నా మీరే సాయం చేయండి, చూపు బలపరచండి. అనేక మంది ప్రియులు, అనేక మంది భక్తులు, నిదాసులు భక్సింగన్న గారికి ఇచ్చిన దర్శనంలో, ఆ నమూనాలో మేము ప్రభు దర్శన సంఘ దర్శనంలో ఉండే భాగ్యం దయచేసి వందనాలు, స్తోత్రాలు. హైదరాబాద్లో కూడా దినం ప్రత్యేకతగా ఆఖరి దినం నిన్నటి కాలం యూత్ క్యాంప్ అయిపోయి దినం ఆరాధన అందరూ యవనస్తులు ఉన్నారు. ఒక పరలోకమైన మహిమ మా యవనస్తులు కూడా వెళ్ళారు. ప్రభా ఆశ్రయం పొంది మేలు పొంది వచ్చేట్లో సాయం చేయండి. వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చారు. ఇంకా మార్గ మధ్య ప్రియులు కూడా క్షేమత చేర్చండి, బలపరచండి. ప్రభా నిన్నే స్తుతిస్తూ ఆరాధించి చర్చిస్తూ పూజిస్తూ ప్రభాతాన్ని బలిపీఠం ఎలాగుండాలి, బలిపీఠం యొక్క జీవితం ఏంటో మాతో మాట్లాడి బలపరుస్తారని నానా నిన్నే స్తుతిస్తూ ఆరాధిస్తూ గురించి బలపరుస్తూ యేసు ప్రభువు ప్రశస్తమైన నామమున ఆశ్రయించి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రభు యేసుకు వందనాలు. ప్రత్యేకత మనం అందరి నుండి 5 యవనస్తులు యూత్ క్యాంప్కి వెళ్ళారు. చాలా మంచి విషయాలు నేర్చుకుంటున్నారు. మా పాప హనీ, తర్వాత చింటూ, బన్నీ, జోయల్, తర్వాత దినేష్ వీళ్ళు వెళ్ళారు. మంచి విషయాలు. యెహోవా నా కాపరి నాకులేమి కలగదని చాలా మంచి విషయాలు జయరాజ్ అన్న గారు చెప్తున్నారు మార్నింగ్ టైం. ఈవినింగ్ టైంలో సింగపూర్ నుంచి వచ్చిన సౌత్ ఎఫ్ఎస్ పీటర్ గారి యొక్క అల్లుడు చెప్తున్నాడు. మధ్యలో ఇమ్మాన్యుల్ గారు, తర్వాత మోరియా జాన్ గారు, జాన్ విక్టర్ గారు నడిపిస్తున్నారు. ఎందుకంటే చాలా మంచి విషయం. ఇతను ఆరాధనకు ఉండమని చెప్పాను. మా బాబు వస్తే ఉండొద్దు, కంపల్సరీ చర్చికి వెళ్ళి ఆదివారం ఆరాధన చాలా బాగుంటుంది. ఆడన్నాడు ఒక మంచి మాట, సాంబార్ ఎంతో రుచిగా ఉంటుంది. నేను చెప్తాను కదా, ఆరాధనలో చాలాసార్లు చెప్పాను. సాంబార్ తింటారు వదలరంటే దినేష్ సాంబార్ కోసం వెళ్ళాడట. దేనికి వెళ్ళాడని నిజమే. చూడండి, వచ్చాక అడగండి మీరు చెప్తారు. నేను ఎప్పుడు వెళ్ళా సాంబార్ అని తినడానికి వెళ్తాను, ఏమని పక్కన పెట్టాను. ఆ సాంబార్ చాలా టేస్టీగా ఉంటాయి. వాళ్ళు మార్కెట్ చేస్తూ ఉండినంతవరకు ప్రార్థన చేస్తారు, వడ్డించిన వరకు ప్రార్థన చేస్తారు. అది చాలా మాధుర్యం అయిపోద్దట. మా బన్నీగాడు అంటున్నాడు, ఎంత టేస్టీగా ఉంది డాడీ సాంబార్ అంటే. ఎవరే బాగుంటుంది, ఆదివారం కూడా ఇంకా బాగుంటుంది అన్నాను. చాలా మంచి విషయాలు చెప్పారు, చాలా మంచి నేర్చుకుంటున్నారు. మన యూట్యూబ్లో కూడా వస్తుంది చూడండి. ఎన్నో మేలు. ఇంకోసారి ఈ వారంలోనే 2 గొప్ప దైవజనులు నేను కలుసుకున్నాను. జాన్ సుబ్బారెడ్డి గారు, శాంసన్ గారు తెలుసుకున్నాను. సుబ్బారెడ్డి గారు ఒక మంచి జోక్ వేశాడు, ఎక్కడే ఉన్నావా, ఇంకా కదలవా నువ్వు, ఎక్కడికి వెళ్ళవా అంటాను. ఎక్కడికి వెళ్తానండి, అక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళానేసాను. ఒక పెళ్లిలో కలిసాం. శాంసన్ గారు కూడా మాట్లాడారు. మా నాన్నగారు బాగా ప్రియులైన వారు తెలుసు కాబట్టి సుబ్బారెడ్డి గారు దేవుడు ఎంతో కృప చూపించాడు. ఆయా విషయాల్లో దేవుడు ఎంతో సాయం చేశాడు. దేవునికి ఎంతో ఆ ఫోటో కూడా మీతో నేను పంచుకున్నాను. ఎందుకంటే కొన్ని పెద్ద దైవజనులతో మనతుంటే గొప్ప ధన్యత, ఆశీర్వాదము. వాళ్ళతో సహవాసం చేస్తే గొప్ప ఆధిక్యత. వాళ్ళలో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. మనం ఏం విడిచిపెట్టాలి, ఏమి కనుగొనాలి, ఏం వెతకాలి, ఏం మర్మాలు భయపరచాడు దేవుడు చూపిస్తాడు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడు. ఎందుకో ఈ బల్ల దగ్గరికి వచ్చిన కొన్ని హెచ్చరికలు చూసుకొని ప్రభు బల్ల పాలు పొందాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ బల్ల అందరికీ సమానమైనది. అందుకే మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం రాయబడుతుంది, ప్రతి మనుషుడు
తన్ను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాని. అలాగ చేయాలంటే యేసు ప్రభు యొక్క కల్వరి మార్గము, కల్వరి శిలువ యాగము ద్వారా ఆ శిలువ దృశ్యము ఎక్కడ కనబడుతుంది కాబట్టి అది దట్స్ రిమైనింగ్ విత్ ద లార్డ్స్ టేబుల్, ద బ్రెడ్ అండ్ వైన్ అనమాట. ఆ శిలువ దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి యేసు ప్రభు యొక్క మరణము, పునరుద్ధానము, జీవములోనికి దాటింబడిన నీవు నేను ఆ బల్ల దగ్గర రావాలి. రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా మారు మనసు పొందాలి, బాప్టిజం తీసుకోవాలి, దేవుని బిడ్డ అయ్యాలి. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. 13,000 మంది 15,000 మంది జనం వచ్చారట. హెబ్రోన్ కిక్కిరిసిపోయిందట. అన్ని జనాలంతా ఫుల్ నిండిపోయారు. ఇంకా చాలామంది వస్తున్నారట. కానీ చెప్పలేం అన్నారు యవనస్తులకి, ఈ దినాలు నువ్వు సిద్ధపడాలి, జనరేషన్ టు జనరేషన్ సేవ చేయాలి, జనరేషన్ టు జనరేషన్ వాక్య ప్రకటించే. బక్సింగ్ గారు అయిపోయింది, ఫస్ట్ యుగం అయిపోయింది, సెకండ్ యుగం అయిపోయింది, థర్డ్ యుగం అయిపోయింది, 4వ జనరేషన్ వచ్చి 4వ జనరేషన్ లేవాలి. ఈనాటి బాలయ్య రేపటి పౌరులు ఒక స్లోగన్ ఉంది కదా, ఈనాటి యొక్క సండేస్ క్లాస్ పిల్లలు, యూత్ పిల్లలు రేపు సంఘాన్ని నడిపించే నాయకులు, పెద్దలు, పరిచారకులు అవ్వాలట. అది గుర్తెరగాలి. ఈ బల్ల దగ్గరకు వచ్చి నీవు ప్రత్యేక రీతిగా జ్ఞాపకం చేసుకోవాలి. ప్లీజ్ రిమెంబరెన్స్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడి. యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే నేను చదివిన దాంట్లో ఆ లేవియకాండము 6వ అధ్యాయం 13వ వచనం రాయబడినట్టుగా బలిపీఠ మీద అగ్ని మండాలి, ఆరిపోకూడదు. ఇదేమో బొమ్మలాగా ఉంది, మనిషి జీవితం ఎల్ఐసి బొమ్మలాగా ఉంది. పళ్ళ మధ్యలో ప్రమిదెడతావు, చక్క దీపం ఉంటుంది, పర్లేదు నువ్వు చచ్చిపోతే డబ్బులు వస్తే మీ ఆవిడకి వస్తాలే, మీ అన్నయ్యకి వస్తాలే, మీ తమ్ముడికి వస్తాలే, నీ పరిస్థితి వస్తాలే, నీకేం బాగలేదు, మంచి ఇన్సూరెన్స్ ఉంటే కుదరదు, ఆరిపోతుంది. ఇదని విశ్వాసులు కూడా ఆరిపోతున్నారు. రాను రాను కూడా రీఛార్జ్ అవ్వబదులు ఏమైపోతున్నారు, ఆరిపోకూడదు. బలిపీఠ మీద మండాలి, బలిపీఠ అగ్ని మండాలి, బలిపీఠ మీద దేవుని శక్తి మండాలి, బలిపీఠ మీద వాక్యంలో మండాలి, బలిపీఠ మీద ప్రార్థనలో మండాలి, బలిపీఠ మీద దేవుని శక్తిలో మండాలి. బలిపీఠ నీకు ఒక ఉద్యోగం ఇవ్వాలి. అదే సంఘం. దట్స్ లైక్ ఏ ఆల్టర్. బైబిల్ గ్రంథంలోని పాత నిబంధనలోని 14 బలిపీఠాలు ఉన్నాయి. కొత్త నిబంధనలో ఒకే ఒక బలిపీఠము ప్రభువు యేసుక్రీస్తు గుర్తుగా ఉందన్నమాట. ఈ బలిపీఠము దేవుని చూపిస్తుంది. కొత్త నిబంధనలోని యేసు ప్రభుకి మనకున్న సంబంధం. వాట్ ఎవర్ యువర్ పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, చర్చ్ లైఫ్, డూస్ ద డిసైడింగ్ విత్ ద ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్ అనమాట. మన వ్యక్తిగత జీవితము, మన కుటుంబ జీవితము, మన సంఘ జీవితము, మనకు దేవునికి ఉన్న రిలేషన్షిప్ ఏటో ఈ బల్ల చూపిస్తుంది. కాబట్టి అది కొత్త నిబంధన బలిపీఠము. అదే యేసు ప్రభు గుర్తుగా ఉందను. దట్స్ లైక్ రిమైనింగ్ విత్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ అనమాట. యేసు ప్రభు గుర్తుగా ఉంది కాబట్టి ఆ బలిపీఠం వచ్చినప్పుడు నీవు ఈ బలలో పాల్గొంటావు. పాత నిబంధనలోని 14 బలిపీఠాలు కట్టారు. అబ్రహాము కట్టాడు, తర్వాత మోషే కట్టాడు, ఏలియా కట్టాడు, ఎలీషా కట్టాడు, అనేక మంది భక్తులు కట్టారు. కానీ దానికన్నా గొప్ప బలిపీఠం ఏంటంటే ఈ కొత్త నిబంధన బలిపీఠం గుర్తుగా ఉందన్నమాట. అందుకే ఈ బలిపీఠంలో పాలు పొంది నీవు మండుచుండవలను. చదవండి లేవియకాండము 6వ అధ్యాయము 13వ వచనం చదవండి. లేవియకాండము 6:13 చదవండి ఎవరైనా. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ఏం చేయాలని? బలిపీఠం అగ్ని మత్స్యము మండాలి. చూడండి, ఒక పొయ్యి పెట్టాలంటే ఏం చేయాలని? మండాలి. మనం 100 మందికి వండడానికే చచ్చిపోతున్నాం. 15,000 మంది యూత్ పీపుల్ సమర్పించుకొని త్యాగం చేసి అన్నాలు తీసుకొచ్చి, ఉప్మాలు తీసుకొచ్చి, సాంబార్ తీసుకొచ్చి, బిర్యానీ రైస్ తీసుకొచ్చి, అంత 100 మంది క్రమంలో కూర్చుని పెట్టి అందరికీ సర్వ్ చేయడం చిన్న విషయం కాదు కదండి. ఆ మంట దగ్గర ఎండ వేడికి తట్టుకోలేక ఆ మంట దగ్గర ఏంటండి శరీరం బొబ్బలెక్కిపోయినా సరే అలాగ ఉన్నారనమాట యూత్ పీపుల్. నేను జాన్ సుబ్బారెడ్డి గారి కొడుకు పెళ్ళికి వెళ్ళాను. ఒక పెద్ద ముస్లిం ఆయన వంట వండుతున్నాడు. సుమారు 25,000 మంది పీపుల్ వండాడు. నేను 2 రోజుల ముందు వెళ్ళాను ఒంగోలు. అక్కడ చూస్తే వంట దగ్గరుకుంటే ఆయన శరీరం బొబ్బలెక్కిపోయిందండి. అంత మంట. ఆ మంటలు అలాగ ఉన్నాడు. నేను అన్నాను, భయ్యా ఏంటి ఇంత మంటలు ఉంటే? మరి ఉద్యోగం కదండి, తప్పదు కదా అన్నారు. వండుతున్నాడు కానీ ఏమైపోతుందండి? మండిపోతుంది. ఇప్పుడు ఈ శరీరం ఒక సామాన్యమైన ఆ కట్టెలు పొయ్యి దగ్గర మనం వండలేకపోతే నిత్య నరకంలో 6,600 డిగ్రీల సెల్సియస్ నరకం కాలుతుంది. ఇందాక బ్రదర్ చెప్పాడు కదా, 6,600 సెంటీగ్రేడ్లో ఏం కలుగుతుందండి? నరకం కాలుతుండే, నరకంలో పెడేస్తాడు అనమాట. ఈ శరీరానికైతే ఇది ఉండదు, కానీ ఆత్మ అయితే అమ్మో బాబు అంటుంది అనమాట. చూసారా? మనం ఒక చిన్న కట్టెల పొయ్యి దగ్గర మనం ఉండలేకపోతున్నాం, ఒక గ్యాస్ పొయ్యి దగ్గర మనం ఉండలేకపోతున్నాం, ఒక స్టీమ్ పొయ్యి దగ్గర మనం ఉండలేకపోతున్నాం, ఒక ఎలక్ట్రిక్ పొయ్యి దగ్గర ఉండకపోతున్నాం. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీవు యేసు ప్రభు త్యాగం ఏంటంటే ఈ బలిపీఠం అగ్ని మండాలన్నమాట. అది బల. ఈ బలిపీఠం మీద మండాలంటే మన జీవితం ప్రభు కొరకు 4 విషయాలు చూపిస్తాను, ఎలా ఉండాలో చూపిస్తాను. చూడండి, మొదటిది ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి దేవుడు నీకు చూపించు
దేశమునకు వెళ్ళుము. నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. గెటప్ పైసా అన్నారన్నమాట. ద ఆల్టర్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ పొంది నువ్వు దేవుని కొరకు జీవించాలి. నువ్వు రక్షింపడ్డావంటే ఏం చేయాలి? ప్రభు యొక్క వాక్యం రాత్రికాలం నిండకాలం నేను ప్రార్థన చెప్పి, ప్రభు ఏం వాక్యం చెప్పాలి, ఏం వాక్యం చెప్పాలి, ఏం వాక్యం చెప్పాలి, ఏం వాక్యం చెప్పాలి ప్రార్థన చేస్తున్నాను. ఉదయకాలం మా కుటుంబ ప్రార్థన చేస్తున్నాను. దేవుడు బలిపీఠమే చూపిస్తున్నాడు. యేసుదాస్ అన్నగారు 4 సంవత్సరాలు కంటిన్యూస్గా ఆఖరి వర్తమానం బలిపీఠం కొరకు చెప్పారు. కంటిన్యూస్గా ఆయన చచ్చిపోక ముందు 4 సంవత్సరాలు ఫైనల్ మెసేజ్ ఎప్పుడు బలిపీఠం కొరకు చెప్పేవారు. చూడండి, నీవు లేచి యేసుప్రభు నువ్వు లేస్తున్నావా? 8 గంటలకు ఆరాధన అంటే 9కి వస్తున్నావు, 10కి వస్తున్నావు, ఆఖరి 10, 11 కూడా వస్తారు కొంతమంది. అప్పుడప్పుడు వస్తారనమాట. అప్పుడప్పుడు చూడడానికి వస్తారు. స్కూల్ ఇన్స్పెక్టర్ వస్తారు చూడండి. అప్పుడప్పుడు స్కూల్ ఎలాగుంది, పరిస్థితి ఎలాగుంది, ఈ వారం రోజులు మేము సిస్టర్ గారితో తిరుగుతున్నాను, ఎలాగుందో చూస్తున్నాను. ఒక గ్రీవెన్స్ సెల కొరికి వెళ్ళి ఎంత బాధపడుతుందో తెలియదు. అప్పుడప్పుడు వస్తారు చర్చిలకి. చర్చి బాగుందా, డేవిడ్ బాగున్నారా, పాలన్న బాగున్నారా, రక్షణ బాగున్నారా, శేఖర్ గారు బాగున్నారా, జిర్మియా గారు బాగున్నారా, శ్యామ్ బాగా వాగిస్తున్నాడా, వీళ్ళు ఎలాగున్నారని చూడడం కాదు. అర్థమైందా? చూసారా? నువ్వు వస్తున్నావంటే అర్థం ఏంటంటే గెటప్, లెగాలి. రక్షణ పొంది నీవు, మారుమనసు పొంది నీవు, పశ్చాత్తాపం పొంది నువ్వు ఆల్టర్ అంటే నీ రక్షణ నీలో ఉందంటే అర్థం ఏంటంటే నువ్వు ప్రభు కొరకు జీవించాలి. ద ఆల్టర్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ పొంది నీవు ప్రభు కొరకు జీవించాలి. ఎలా జీవించాలి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం 9వ వచనంతో ఈ మాట కనిపిస్తుంది. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 10 verse 8 and 9. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8, 9 వచనం. వాక్యం నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోను ఉన్నది, అది మాకు ప్రవచించి విశ్వాస వాక్యం. విశ్వాస వాక్యము ఏ వాక్యం అండి ఇది? ఈ వాక్యం విశ్వాస వాక్యం హృదయంలో కార్యం చేస్తుంది. ఏ మానవుని మార్చలేదు. ప్రపంచంలో నెహ్రూ గారు అన్నారట, పివి నరసింహరావు అన్నారట, క్రైస్తవుల దగ్గరికి వెళ్ళారంటే క్రైస్తవులకు అడుగుజాడలు ఎవడూ చేయలేడట. వాళ్ళు మనం మార్చలేదు, వారు మారుస్తున్నారు అన్నారట. తెలుసా? పివి నరసింహరావు గారు, తర్వాత పండిట్ నెహ్రూ గారు అన్నారట. చదవమ్మ. విశ్వాస వాక్యము ఏ వాక్యం అండి ఇది? విశ్వాస వాక్యం హృదయంలో దూరాలి. ఎక్కడ దూరడం కాదు. వినండి, నా వైపు చూడండి. హృదయంలోకి దూరాలి. ఎక్కడ దూరుతుంది? చాలామంది నోటు చిలుకు పలుకులే, మమ్మీ వచ్చింది, డాడీ వచ్చారు, బాగున్నారు, హ్యాపీ, చర్చికి వెళ్తారంటే అది కాదు. ఎక్కడ దూరాలి? విశ్వాస వాక్యం ఎక్కడ దూరాలి? హృదయాన్ని మండించాలి. చదవమ్మా. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడి మృతులను లేపుడని నీ హృదయం మంది విశ్వసించినట్లా నువ్వు రక్షింపబడతావు. మన హృదయం మంది విశ్వసిస్తే ఏమొస్తుందండి? రక్షణ వస్తుందండి. నీ హృదయం మంది విశ్వసిస్తే నువ్వు రక్షణ పడ్డావు. అదేమని యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఏ కార్యం చేస్తున్నావు, దాన కార్యము, భూతానము, ఆ దానము, ఈ దానము, ఏ దానం అవసరం లేదు. యేసులోనే గొప్ప జయం ఉంది కాబట్టి, యేసులోని శక్తి ఉంది కాబట్టి, ఆ దానము ద్వారా అంటే ఆ క్రియ ద్వారా నీ నోటి మాట ద్వారా రక్షణ వస్తుంది. చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి, 3వ వచనం చదవండి, 9వ వచనం చదవండి. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 2 verse 3 and 9. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసినలా ఎలాగూ తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధముల అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుట చేతను. చాలమ్మా. 9వ వచనం చదవమ్మా. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ అని ఎంచుకొని చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానికి ఆయన చూసా కిరీటం ధరించి చూస్తాం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా ఆగుతుంది? ద ఆల్టర్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ పొంది నువ్వు బలిపీఠం వల్ల ఎలగాలి. నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా, నర్సీపట్నం ఉన్నా, విశాఖపట్నం ఉన్నా, అమెరికాలో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, ఇంగ్లాండ్లో ఉన్నా, చైనాలో ఉన్నా, జుత్తాలో ఉన్నా, ఏంటంటే కాకినాడలో ఉన్నా, రాజమండ్రిలో ఉన్నా, ఏ ప్రాంతం ఉన్నా సరే ద ఆల్టర్ ఆఫ్ సాల్వేషన్. నువ్వు రక్షింపడ్డావంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుని బిడ్డవు. క్రైస్తవుడు పరసమంది. 3 పంజాబ్ రాష్ట్రంలో 3 గొప్ప దైవజనులు వచ్చారు. మొదట ఆయన పేరు కత్తార్ సింగ్, 2 ఆయన పేరు సుందర్ సింగ్, 3 ఆయన పేరు బక్సింగ్ గారు. సింగ్ వచ్చింది, కత్తార్ సింగ్, సుందర్ సింగ్, బక్సింగ్. పంజాబ్ రాష్ట్రం నుండి బయటకు వచ్చి ప్రపంచాన్ని ఉర్రూతొలగించారు. మంచి ధనవంతులు, వెరీ రిచ్డ్ పర్సన్స్ అనమాట. కొన్ని లక్షల కోట్లు వదిలేశారు 3. తెలుసండి? కత్తార్ సింగ్ కొన్ని కోట్లు వదిలేశాడు,
సుందర్ సింగ్ గారు కొన్ని కోట్లు వదిలేశాడు. ఇంకా బక్సింగ్ గారు మనం చెప్పాల్సిన మన ఫెలోషిప్లోని ధర్మమే ఆయన సాక్ష్యం చేస్తే తెలిసిపోద్ది. అన్ని కోట్లు వదిలేసి రక్షణ యొక్క విలువేమిటో చూపించాడు, రక్షణ యొక్క మర్మమేంటో చూపించాడు. రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా దేవుని రాజ్యం కల్లా ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు కాబట్టి అది గొప్పదనమాట. హతసాక్షులయ్యారు చాలామంది, అందులో ప్రత్యేక రీతిగా సెయింట్ థామస్ అని ఆయన హతసాక్షి అయ్యాడు రక్షణ కొరకు. రెండవది గ్రహాం స్ట్రైన్స్ అయ్యాడు హతసాక్షి. సంజీవైన్ గారు అయ్యాడు మన ఫెలోషిప్లో హతసాక్షి. ప్రగాఢ ప్రవీణ్ గారు అయ్యారు హతసాక్షి. మనము కూడా వాళ్ళ హతసాక్షి. ఎప్పుడు మనం వస్తుందో తెలియదు. అది రక్షణ పొంది నీవేం చేయాలని సిద్ధపరచబడ. మహిమా కిరీటం రావాలంటే ఏంటండి, బుడబుడ భక్తి చేయడం కాదు. వచ్చేస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు, ఏం పర్లేదు మాకేం పట్టిందిలే, మేము కానుకేసేస్తాం, దశమ వేస్తే అంటే కుదరదు. నీవు దేవుని కొరకు ఏమి చేస్తున్నావు, నీవు దేవుడు ఏం కార్యం చేయబోతున్నాడు, దేవుడు నీలో ఉన్నాడా, చూస్తున్నాడా, వింటున్నాడా, ఆలకిస్తున్నాడా, దేవుని రాజ్యం కొరకు నువ్వేం చేస్తున్నావని దేవుడు చూపిస్తాడు. అది రక్షణ అంటే. బక్సింగ్ గారు చాలామంది రక్షించాడు. ఫస్ట్ ఆయన రక్షించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక రోడ్లు తుడుచుకున్న ఆయన రక్షణ పొందేటట్టు చేశాడు. బొంబాయి పట్టణంలో ఆ బయక్ల దాంట్లోని ఆయన పత్రికలు ఇస్తున్నప్పుడు ఆ రెడ్, ఎల్లో, గ్రీను, వైట్ 4 సువార్తలు ఇస్తున్న సమయంలో ఒక్క ఆయన తన ఫస్ట్ జత పనివాడు రోడ్లు తీసుకున్న మున్సిపల్ తాలూకా ఆ యొక్క ఇదనమాట. ఆయన అలాంటి ఆయన రక్షణ పొందాడు. ఈయన ప్రభా నేను బోధ చేస్తాను ఎవరు రాలేదే, నేను ప్రార్థన చేస్తాను ఎవరు రాలేదు, బక్సింగ్ జాగ్రత్త, నువ్వు నాకు ఇష్టం లేకుండా బతికేవాడు, నేను నీకు ఆత్మలు ఇవ్వనని చెప్పాడు బక్సింగ్ గారితో దేవుడు. నిజంగా మారు మనసు పొంది, నిజంగా పశ్చాత్తాప పొంది, నిజంగా దేవుని బిడ్డ అయితే ఆ సమయంలో చూడు కరపత్రుగానే వెంటనే రోడ్లు తుడుచుకుని ఆయన మార్పు చెందాడు. సరే, ఎంత గొప్ప! ఈ ముగ్గురు గొప్ప దైవజనులు ప్రపంచాన్ని ఉర్రూతలుంచారు. సుందర్ సింగ్ గారు చూస్తే సింహాలు, పులులు, ఎలుగుబంట్లు భయపడి. బక్సింగ్ గారు వెళ్తుంటే ఈ వాయు సంబంధమైన ఆగిపోయింది, ట్రైన్లు ఆగిపోయి, బస్సులు అయిపోయి, వర్షం వచ్చేది ఆగిపోయింది, ఎండ వచ్చేది ఆగిపోయింది. ఖత్తర్ సింగ్ వస్తుంటే ప్రపంచంలో ఉన్న వగాదాలన్నీ కూడా, పర్వతాలన్నీ ఆగిపోయి యేసు సృష్టిని ఆపేశారు ముగ్గురు. మనం ఆపగలమా? మనం ఆపుతాం. వాళ్ళకున్న విశ్వాసం మనకుందండి. వాళ్ళకున్న మనకు వాళ్ళు మానవులే, మనము మానవులే. వాళ్ళు దేవుని సేవలు, మనము దేవుని సేవలు. వాళ్ళు పద్ధతి వేరే, మన పద్ధతి వేరే. వారి విధానం వేరే, మన విధానం. కానీ మనం దేవుని కొరకు ఏం చేయాలని? బలిపీఠాలు కట్టాలి. బలిపీఠాలు ఎగ్గొట్టడం కాదు, ఎరగొట్టడం కాదు, కట్టాలి. బలిపీఠం అంటే బలిపీఠం మీద మండాలంటే కట్టాలి. ప్రభు కొరకు ఎలా కట్టాలండి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తాను, ఒక ఎలస్టేషన్ చెప్తాను. కాకినాడలో బాలసుందరం గారు ఉన్నారు. బాలసుందరరావు గారు మనందరూ తెలుసు. చాలామంది మీరు మీటింగ్స్కి వెళ్తుంటారు. కాకినాడ బేర్షివ సుధీర్ వస్తుంటాడు. వాళ్ళ అన్నదమ్ముడును వాళ్ళ బావ ఇద్దరు ఒకరోజు చచ్చిపోయారు. ఉదయం ఒకరు, మధ్యాహ్నం ఒకరు. ఉదయం ఆయన చచ్చిపోయి వెళ్ళారు. బావేమో సమాధి తొట్టుకెళ్తూ సమాధి పెట్టి తీసడానికి వచ్చాడు. అక్కడ యాక్సిడెంట్ ద్వారా చచ్చిపోయాడు. ఇద్దరు చచ్చిపోతే 2 బండాలు ఎలాగుంటో చెప్పండి. ఇప్పుడు ఎంత పాపం చెప్తే బాలసుందరరావు అన్న గారికి ఎంత కష్టం వచ్చింది అంటారు. కానీ ఆయన ఏమంటే బాలసుందరరావు గారు, ప్రభా ఈ మరణాలు ఇద్దరికి ఇచ్చినందుకు కొందనాలన్నట్టు. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మనమైతే ఏమంటాం చెప్పండి? ఈ మరణం ఇచ్చినందుకు కొందనాలు, ఈ మరణం చూపించినందుకు కొందనాలు. నీ దేవుని రాజ్యంలో నా కొడుకుని, నా యొక్క అల్లుడిని చూస్తాను, నిరీక్షణ ఉందని చెప్పాడు అనమాట. అది రక్షణ అనుభవం. నువ్వు పొందావంటే శ్రమ ఉండకూడదు, బాధ ఉండకూడదు, నైస్కి రావాలి, చీర నలకూడదు, ఫ్యాన్ నలకూడదు, ఏమి నలకూడదు, పరలోకం వెళ్ళిపోతావా? ఈ బైబిల్ గ్రంథం అంతట్లో చూడండి, ఎవరు బాధపడకుండా, ఎవరు శ్రమ పడకుండా, ఎవరు వేదన పడకుండా, ఎవరు దుఃఖపడకుండా, ఎవరు కన్నీరు కార్చకుండా, ఆఖరికి యేసు ప్రభువుతో సైతం వేదన పొందారు కదా. ఈ బైబిల్ ఇచ్చారు కదా, నైస్కి వచ్చి కూర్చొని వెళ్ళిపోవాలి. నీకు శ్రమ ఉంటేనే దేవుని రాజ్యానికి వెళ్తావు, నీకు కష్టం ఉంటేనే దేవుని రాజ్యానికి వెళ్తావు, నీకు ఇరుకుంటేనే దేవుని రాజ్యానికి వెళ్తావు, నీకు ఇబ్బంది ఉంటేనే దేవుని రాజ్యానికి వెళ్తావు, నీకు శ్రమలు అధికం ఉంటేనే దేవుని రాజ్యానికి వెళ్తావు. యేసు ప్రభువుతో సైతం కూడా ఏమొచ్చిందండి? శ్రమలు వచ్చాయి. మన జీవితంలో వచ్చాయా? మన బాధలు వచ్చాయా? మన కష్టాలు. 2 రోజులు నాకు జ్వరం, ఉదయకాలు లేసాను, 5 గంటలు అన్నీ వదిలేశాను, అమ్మగారిని పిల్లల్ని అందరూ వదిలేసి బండి వేసుకొని వచ్చేసాను. చెప్తున్నానండి, దేవుని కొరకు త్యాగం చేయాలండి. జ్వరం పోతే ఉంటే సస్తాను, ఉంటే ఎలాగంటే ఉంటే ఉంటాను, పోతే పోతాను, ఏం బాధపడకంటాను. అక్కయ్య గారితో ఆవిడ నవ్వుతుంటుంది, అంతే సీరియస్. గొంతుకు కూడా బాగోలేదు, మాస్క్ పెట్టుకొచ్చాను, గొంతుకు కూడా పాటలు పాడి అంతా క్లియర్ చేసాడు దేవుడు. చేస్తాడు. దేవుని సేవ చేయి. ఏ సేవ చేయి? అన్నీ ఇచ్చి చూడు, నన్ను ఇచ్చి చూడు, అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అని ఉప్పు అంటది కదండి. అన్నీ వేసి చూడు, చెప్పండి మళ్ళా చూస్తారు. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అర్థం ఏంటి? ఏమి లేకపోయినా ఉప్పు వేస్తే ఏమొస్తుంది? అలాగే నీ జీవితంలో రుచి రావాలంటే నీ రక్షణ ఇతరులను ప్రచురించాలి. నీలో రుచి రావాలంటే నువ్వు దేవుని బిడ్డ అవ్వాలి. నువ్వు రుచి రావాలంటే ప్రభు కొరకు జీవించాలి. నువ్వు రుచి రావాలంటే అనేక ఆత్మను రక్షించాలి. నువ్వు రుచి రావాలంటే దేవుని వాగ్దానం అనిపించాలి. నువ్వు రుచి రావాలంటే దేవుని కొరకు జీవించాలి. చదవండి 34 కీర్తన 8వ వచనం. ఇంకా 3 విషయాలు చూపిస్తాను త్వరగా. కీర్తన గ్రంథము 34:8 వచనం చదవండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి,
ఆయనను ఆశ్రయించినాడు ధన్యుడు. ఏంటంటే ఆయన ఆశ్రయించినాడు ఎలాంటి వాడండి? ధన్యుడు, అన్యుడు కాదు. ధన్యుడు అంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే చాలు, దేవునికి ఇచ్చిన ఆధిక్యత ఆశ్రయిస్తే చాలు, నువ్వు ధన్యుడు, ధన్యురాలు. ప్రియమైన సిస్టర్స్, ప్రియమైన బ్రదర్స్, నీ జీవితంలో ప్రభు కొరకు అంగీకారముగా యోగ్యకరం ఉందంటే నువ్వు ధన్యుడు. నువ్వు దేవుని కొరకు జీవించంటే ఓ టేస్ట్ అండ్ సీ ద లార్డ్ ఈజ్ గుడ్. యెహోవా ఉత్తముడైన రుచి చూసి తెలుసుకోవాలి. యేసు ప్రభువుని రుచి చూడాలండి. చిన్నప్పుడు నేను రుచి చూడలేదు, నాకేమి తెలియదు. మా నాన్నగారు తిరిగి నేను ఎప్పుడు ఇలాగే చేస్తాననుకున్నా. యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత నేను ఎక్కడ ఆగకుండా సేవ చేయడానికి వెళ్తాను. ఇంట్లో భార్యని పిల్లల్ని ఎవ్వరిని ముట్టించుకోకుండా వెళ్ళిపోయాను చాలాసార్లు. కానీ దేవుడిని ఒక్కోసారి కొట్టాడు కూడా. కుటుంబాన్ని కూడా చూడాలి కదయ్యా, పిల్లలు కూడా చూడాలి కదయ్యా, పరిస్థితులు కూడా చూడాలి కదయ్యా, ఈ విషయాలు చూడాలి. అంతా కూడా ఆంధ్రప్రదేశ్, ఇండియా దేశం పలు ప్రాంతాలకు వాక్యం చెప్పడానికి నేను వెళ్ళిపోయినప్పుడు కూడా ఏమో పట్టించుకోపోయినా సరే దేవుడు రుచిగల వాడని గుర్తెరగాలన్నమాట. ఇది రెండవది. మూడోది చూపిస్తాను చూడండి. మూడవది ఈ రుచి ఎలాగుంటుంది చూడండి. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదవండి అమ్మా. 2వ వచనం 3వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును. నువ్వు ఆశీర్వాదం నువ్వు నేను ఆశీర్వదించిన వాడిని ఆశీర్వదించను, నేను దూషించిన వాడిని నేను శపించదును. చూసారండి, నిన్ను గొప్ప జనం చేయాలంటే ఆల్టర్ ఆఫ్ సపరేషన్, ఆల్టర్ ఆఫ్ టేస్టీ, ఆల్టర్ ఆఫ్ సపరేషన్. మూడోది ఏంటంటే నువ్వు ప్రత్యేకంగా జీవించాలి. చదవండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి 5వ అధ్యాయం, క్షమించాలి 6వ అధ్యాయం 18వ వచనం ఆఖరి భాగం చూడండి. ఆఖరి భాగం, మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండి. చూడండి ఈ మాట చూడండి. అదే చదవమ్మా. మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఎలా ఉండాలని క్రైస్తవుడు ప్రత్యేకంగా. ఆల్టర్ ఆఫ్ సాల్వేషన్, ఆల్టర్ ఆఫ్ టేస్టీ, ఆల్టర్ ఆఫ్ సపరేషన్. ప్రత్యేకమైన క్రైస్తవుడు అంటే ఏంటండి? పరసంబంధి. క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలని? మార్పు గల క్రైస్తవుడు, నేర్పు గల క్రైస్తవుడు, ఓర్పు గల క్రైస్తవుడు. మార్పు ఉంటే నేర్పు ఉండాలి, నేర్పు ఉంటే ఓర్పు ఉండాలి. ఇది క్రైస్తవ జీవితంలోని పరసంబంధముగా జీవించాలి. ప్రత్యేకమైన జీవితం. మళ్ళీ చూస్తారు చాలామంది లోకలు ఏమనుకుంటారు, చాలామంది చూస్తారు అనుకుంటారు, కానీ మళ్ళీ ఎవరు చూడలేదు, పిల్లి పాలు తాగిసిన చూడలేదు అనుకుంటారు. కానీ ప్రపంచంలో అందరూ కూడా మనం చూస్తారు. నిజంగా క్రైస్తవుడు అంటే ఏముంది? రెండు ఉన్నాయి. ప్రేమ ఉంటుంది, విధేయత ఉంటుంది, త్యాగం ఉంటుంది. తెలుసా క్రైస్తవుడు ఏముంటుంది? ప్రేమ ఉంటుంది, విధేయత ఉంటుంది, త్యాగం ఉంటుంది. ఈ మూడు క్రైస్తవులు ఇంకెవరిలో ఉండదు. ఈ మూడు ఉంటే ఏ మాట అవనే మాకు పర్లేదు, కానీ దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించాలి. మన ఫెలోషిప్లో చాలామంది హైలీ ఎడ్యుకేటెడ్స్, పిహెచ్డీలు చదివి ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్, తర్వాత ఇంకేంటండి మోడరేటర్ టెక్నాలజీ, రాష్ట్రపతి భవనంలో కూడా పనిచేసిన వారు సైతం కూడా బాక్సింగ్ గారు ఏం చెప్పేవాడు తెలుసా? ఒరే నాయనా నువ్వు ఇస్తర్లు ఎత్తి అనేవాడట. ఒరే నాయనా నువ్వు తుడు అనేవాడట. ఆడు చూస్తే హైలీ ఎడ్యుకేటెడ్, 2-3 లక్షలు 4 లక్షల రూపాయలు ప్రత్యేక జీతగాడు, వాళ్ళు హోదా బట్టి గన్మ్యాన్స్ ఉంటారు. నేను ఒక ఆయన చూశాను, థామస్ ప్రభాకర్ని, 2 ఐఏఎస్ ఆఫీస్ చూశాను. నేను 93 నుండి 98 వరకు యూత్ క్యాంప్కి వెళ్ళేవాడిని. 4 సార్లు ఎప్పుడో పులిపేట మీద సాక్ష్యం చెప్పాను. నేను చిన్న మందిరంలో కంటిన్యూస్గా వెళ్ళి వాక్యం చెప్పి కంటిన్యూస్గా వెళ్ళి సాక్ష్యం చెప్పేవాడిని. అందరూ ఈ అబ్బాయి ఎవరంటే వైపాల్ గారు అబ్బాయి, చెండోవాడు అని చెప్పారు. సిహెచ్ శామ్ అన్నాడు, ఈయన మా సండే స్కూల్ విద్యార్థిని కూడా చెప్పాడు ఎబ్రోన్లో, తెలుసా? అప్పుడు ఈయన వెళ్ళగానే ఈ గన్మ్యాన్స్ అందరూ అక్కడ ఉండిపోతారు. ఆయన లోపలికి వెళ్ళి నువ్వు ఆకులెత్తు, నువ్వు కడుగు, నువ్వు తుడు అంటే ఎవరుకుంటావు చెప్పండి? బాక్సింగ్ గారు లోబడి నువ్వు దేవుని పని చేస్తే దేవుని పని చేస్తాడు. అది నువ్వు దేవుని పని చేస్తే దేవుని పని చేస్తాడు. కాబట్టి నువ్వు ప్రత్యేకంగా జీవించాలి. ఆల్టర్ ఆఫ్ సపరేషన్, ఆల్టర్ ఆఫ్ టేస్టీ, ఆల్టర్ ఆఫ్ సాల్వేషన్. సరేండి, ఎందుకంటే ఈ ప్రత్యేక జీవితం ఇలా రావాలంటే నువ్వేం చేయాలి? నీ హోదా పక్కనకి వెళ్ళాలి, నీ డబ్బు పక్కనకి వెళ్ళాలి, నీ అందం పక్కనకి వెళ్ళాలి, నీ కారు పక్కనకి వెళ్ళాలి, నీ ఆస్తి పక్కనకి వెళ్ళాలి, నువ్వన్నీ పక్కనకి వెళ్ళిపోవాలి. నువ్వు దేవుని పెట్టాలని గుర్తెత్తి బల దగ్గరికి వచ్చినప్పుడు నేను దేవునిలో సమానుని ఎత్తాలి. అది బాక్సింగ్ అని చెప్పిన దాంట్లో అదే. అంత ఆఫీసర్ కూడా ఒక సిస్టర్గా ఒక బాబు అన్నం తింటూ కూడాను ఈ సీముడు వేసేస్తూ పరిస్థితి అన్నం వాళ్ళకుంటే ఐఏఎస్ ఆఫీసర్తో తినిపించాడు బాక్సింగ్ గారు. తెలుసా? జెర్మియా గారు చెప్తారు, ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీ జెర్మియా గారు చెప్తారు ఈ మాట. తెలుసండి, దేవుని బిడ్డలకు ఇచ్చిన అన్నము చాలా ప్రశస్తమైనదయ్యా. దేవుని బిడ్డలు పెట్టిన ప్రచర్య చాలా ప్రశస్తమైనదయ్యా. దేవుని బిడ్డలకు ఇచ్చిన మాధుర్యం చాలా ప్రశస్తమైనదయ్యా. ఎందుకు తినలేదంటే ఆ సమయంలోని ఈ అన్నం ఆయన ఎవడైనా తింటాడు చెప్పండి, మనం ఎవడు తినం, కానీ ఆయన తినేశాడు. కానీ దేవుడు ఆశ్రయించాడు. ఇంకో విషయం చెప్తాను, సేవకుడి కూడా మేము వెళ్తాం, ఏమీ మిగల్చకూడదు.
ఎంతైతే అంత తినాలి. తినకపోయిన తర్వాత పెద్ద సేవకుడు, ఇప్పుడు ఆంబ్రూస్ గారు, మార్టిన్ గారు పెద్ద పెద్ద సేవకుడు మాకు కమాండింగ్ చేసేవారు. ఇప్పుడు దీనబాబు గారు, తిమోతి గారు వాళ్ళు చూస్తారు. ఆకులోని ఏమైనా ఉండిపోయిందంటే ఆకు పడేసి మళ్ళీ రాత్రికి కూడా పెట్టిన రోజులు ఉన్నాయి. అర్థమైందా? మనకి ఎంత తినాలో. ఒకరోజు ఇలాగే ఒక సేవకుడి కొడుకులో కర్నూలులో అరవిందం గారి మందిరంలో జరుగుతున్న సమయంలో అన్నం తిన్నాను మేము వెళ్తే, అప్పుడు ఆ సమయంలో లాస్ట్లో సిడి బెంజమిన్ గారు, జీటీ బెంజమిన్ గారు, తర్వాత ఆయన ఎవరంటే అబక్కుక్ గారు, మన మందిరంకి వచ్చిన అబక్కుక్ గారు చూసి ఆ సేవకుని పిలిచి ఆకు మొట్ట చెప్పి రాత్రికి ఆకులు అన్నాన్ని మాత్రం మిగల్చకుండా తినాలని చెప్పారు. ఎందుకు చెప్తున్నాను చెప్పండి? సపరేషన్. నువ్వు ప్రత్యేకం జీవిస్తే దేవుని కోసం సపరేషన్ జీవిస్తావు. నువ్వు ప్రత్యేకం జీవిస్తే దేవుని వాక్యంలో ఉంటావు. నువ్వు ప్రత్యేకం జీవిస్తే నిన్ను అనేక మంది మారు మనసు పొందుతారు. నువ్వు ప్రత్యేకం జీవిస్తే అనేక మంది హృదయంలోకి వస్తారు. నువ్వు ప్రత్యేకం జీవిస్తే దేవుని మాటలు సమృద్ధిగా కనిపిస్తాయి. కాబట్టి నువ్వు ప్రత్యేకమైనది కావాలి. 3 చెప్పాను. మొదటిది ఆల్టర్ ఆఫ్ సాల్వేషన్, ఆల్టర్ ఆఫ్ టేస్టీ, ఆల్టర్ ఆఫ్ సపరేషన్. ఇంకో మాట చూపిస్తాను చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆదికాండము 26వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండ గ్రంథము 26వ అధ్యాయం 7వ వచనం. ఈ మాట చూసుకొని ముగించుకుందాం. అతని భార్యని చూసి ఆమెను ఎవరిని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరిని చెప్పాను. సో 35:7 చదవ, క్షమించండి, 35:7 చదవండి అమ్మా. 35:7 ఆదికాండ గ్రంథము 35వ అధ్యాయం 7వ వచనం. అతడు తన సహోదరిని ఎడుత పారిపోయినని దేవుడెక్కడా అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఎల్ బేతేల్ అని పేరు పెట్టి, ఎల్ బేతేల్ అంటే అర్థం ఏంటంటే బేతేలు దేవుడే, చూచుకున్న దేవుడే, గొప్ప దేవుడే, శక్తివంతుడే అన్నాడనమాట. ఇదేంటండి? ఆల్టర్ ఆఫ్ సెంచురీ. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సెంచురియన్? సెంచురియన్ అంటే అర్థం ఏంటి? 84 కీర్తన మొదటి వచనం చదవండి. 84 కీర్తన మొదటి వచనం. కీర్తన 84వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరమును చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. అది సమస్యలుచున్నది జీవముగల దేవుడు దర్శించుటకు. నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయాలి. మీరు యూట్యూబ్లో చూశారు, హెబ్రోను పాత మందిరంలో బలిపీఠం మీద ఏముంటుంది చెప్పండి? వాక్యం. ఎంట్రన్స్లో ఏ వాక్యం ఉంటుంది, ఎక్కడ ఏ వాక్యం ఉంటుంది, ముందు ఏ వాక్యం ఏముంటుంది చెప్పాలి. మీరు చూస్తున్నారు యూట్యూబ్లో, బాగా గమనించండి. ఆ పాత మందిరంకి వెళ్తే 84వ కీర్తన మొదటి వచనం ఉంటుంది. యెహోవా హో ద బైబుల్ విత్ ద టర్బనికల్ విత్ ద హౌస్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది అనమాట. అహో అంటే ఎంత గొప్పది ఈ బలిపీఠము, ఎంత శక్తివంతం ఈ బలిపీఠం అని ఉంటుంది అనమాట. యెహోవా నీ నివాస మందిరము, నీ తేజోమయం ఎంతో రమ్యమేనట. ఇస్ అ మెరికల్ పీపుల్ అనమాట, ఇస్ అ మెజెస్టిక్ పీపుల్ అనమాట. అంత గొప్ప రమ్యమైందట మందిరం. సాపలు ఇప్పుడు మనం చక్కగా కూర్చుని పూర్వదినాల్లో దొంగ సాపలు వేసి కూర్చుంటే అక్కడ కూర్చొని లేసేవారు కాదు. ఎంత చెప్పినా వాక్యం. ఇప్పుడు 3 గంటలు కూడా కాదు, 3 నిమిషాలు ఉండలేదు వాక్యం చెప్పడానికి, తెలుసా? 3 నిమిషాలు. కాళ్ళు నొప్పులు, ముక్కు నొప్పులు, ముఖం నొప్పులు, హార్ట్ అటాక్లు, లైట్ అటాక్లు, ముగించండి 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 అంటున్నారు. పూర్వదినాలు ఎలా ఉండి చెప్పండి? అక్కలు తెలుసు, పెద్ద అక్కలు అడగడు చెప్తారు. ఎలా ఉండేది? వాక్యం చెప్తారు, చెప్పండి చెప్పండి చెప్పండి. ఎప్పుడు దీపోతాం పెద్ద రక్షణ గారు, దీపోండి 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 అంటారు. అలా కాదనమాట. యెహోవా నీ నివాస మందిరము, నీ తేజోమయ స్థలము నేను ఎంతో ప్రేమిస్తానంటే ఎంత రమ్యములు దేవుని మందిరం. ఇది మొదటిది. రెండోది చూడండి, కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం చదవండి. ద ఆల్టర్ ఆఫ్ సెంచురియన్. కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నీ నివాస మందిరము, నీ తేజోమయం నీ స్థలమును నేను ప్రేమిస్తున్నాను. సో దేవుని మందిరాన్ని ప్రేమించాలి. సైన్యుల కదా యెహోవా నీ మందిరం ఎంతో గొప్పదంటే ఇది మొదటిది. అక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లో పాత మందిరంలోని ఇది రాయబడుతుంది. ఈ మాట భక్సింగ్ గారికి చాలా ఇష్టమట అండి. ఈ మాట చాలా ఇష్టమట. ఇట్స్ వండర్ఫుల్ థింగ్ అనమాట. దట్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వాక్యము, ఈ వర్సెస్ చాలా ఇష్టమట. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ప్రార్థనలో మొట్టమొదటి చేసేది ఇదేనట. మీరు ఏ వీడియోలో వినండి, ఏ ఆడియోలో వినండి, ఈ వాక్యం ఉంటుంది అనమాట. యెహోవా నీ నివాస మందిరము, చెప్పండి, నీ తేజోమయం నీ స్థలమును నేను ప్రేమించిన. మనం ప్రేమిస్తున్నావా? చెప్పండి, మన మందిరాన్ని ప్రేమిస్తున్నావా?
దేవుని మందిరాన్ని ప్రేమిస్తే దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడండి. దేవుని మందిరాన్ని ప్రేమిస్తే దేవుని శక్తిని ఇస్తాడండి. దేవుని మందిరాన్ని ప్రేమిస్తే దేవుడు ఆరోగ్యం ఇస్తాడండి. దేవుని మందిరాన్ని ప్రేమిస్తే కుటుంబాలు కడతాడండి. దేవుని మందిరాన్ని ప్రేమిస్తే మన బిడ్డలు ఆశీర్వదిస్తాడండి. దేవుని మందిరాన్ని ప్రేమిస్తే మన మనవలను ఆశీర్వదిస్తాడండి. మన మనవరాలను ఆశీర్వదిస్తాడండి. పెళ్ళైన అమ్మాయి పెళ్ళిళ్ళు అయిపోతాయండి, పెళ్ళిళ్ళు అయిపోతాయండి. ఉద్యోగులు వస్తాయండి. వ్యాపారమైన వ్యాపారం జరుగుతాయండి. నీకు ఇల్లు లేకపోతే ఇల్లు వస్తుందండి. వాకలేదు ఓకలు వస్తాయి. అన్ని మందిరాలు జరుగుతాయి. కానీ ఆత్మీయ స్థితి పరలోకం కొరకు సిద్ధపడాలి. దట్స్ లైక్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సెంచురియన్. దేవుని మందిరంకి వస్తే శరీరం మేలు కన్నా ఆత్మీయ మేలు ఇంకిస్తాడు తెలుసా. శరీరం మేలు కన్నా ఆత్మీయ మేలు ఇస్తాడు. మన దినేష్ ఇంటర్వ్యూకి వెళ్ళాడట, సోమ అన్నాడు. అది సరైన ఇన్ఫర్మేషన్ ఇంక రాలేదు, వస్తుంది. ఎందుకు వెళ్ళాడు? మందిరంకి వెళ్ళి చూసి ఇన్ఫర్మేషన్కి వెళ్ళాడు. ఎలాగ హైదరాబాద్లో జాయిన్ అవ్వాలని కోరుకుందట. అంటే అప్పుడు అన్నాడట, అయ్యా పర్లేదు, నువ్వు హైదరాబాద్ నుండి బాగుపడతావు, ఏం పర్లేదు, విశాఖపట్నం హైదరాబాద్ ఇంకా నువ్వు సేవ చేస్తావు చూడన్నాను. తర్వాత చెప్తాడు, వచ్చే ఆదివారం వస్తాడు చెప్తాడు. అది ఏం జరిగిందో మనకు తెలియదు, వస్తుంది ఇన్ఫర్మేషన్. అది ఒక డ్రాగన్ బ్యాక్లో పెట్టాడు. డ్రాగన్ బ్యాక్లు అంటే చూద్దాంలేండి అంటాడు కదా, సీరియల్ అయిపోయిన తర్వాత మళ్ళా చూసి ఇంకా తరువాయి భాగం ఉందంటారు కదండి, అలా ఆపేశాడు. తరువాయి భాగం ఇంకా ఉందని అలాగే ఆపేశాడు అనమాట. అలాగే ఆపేశాడు. చెప్పురా బాటే అన్న తర్వాత చెప్తానన్నా పర్లేదన్న అంటే అలాగ ఉందన్నమాట. ఇదనో క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. ఇవే నవ్వు కాదు, క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారండి. ఇలాగే ఉన్నారు. సెంచురియన్ దేవుని మందిరాన్ని ప్రేమిస్తే ఆశీర్వాదం. 3వ చూపిస్తాను చూడండి. అపోస్తుల గారి గ్రంథము 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల గారి 2వ అధ్యాయం 42వ వచనం. ఇది ఎంట్రన్స్లో ఉంటుంది అక్కడ. అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరిచిడి ఎందును, ప్రార్థన చేయటందును ఎడతగా ఉన్నారు. ఎలాగున్నారండి? అపోస్తుల బోధన ఉన్నారు, సహవాసం ఉన్నారు, రొట్టె విరిచిడి ఉన్నారు, ప్రార్థన చేయటున్నారు, ఎడతెగలు ఉన్నారు. మొన్నటికాలం వీడియో ఎవరు చూశారు చెప్పండి? యూత్ క్యాంప్ వీడియో ఎవరు చూశారు? మొన్న బైబిల్ స్టడీ ఎవరు చూశారు చెప్పండి? చేయొద్దండి. ఓకే, మంచిది, చాలా సంతోషం. జయరాజు గారు ఒక మాట చెప్పాడు, విన్నారా? దావీదు యొక్క సంచి 4 రాళ్ళు, 4 stones is there the house of God అని చెప్పాడు ఇంగ్లీష్లో. అంటే ఈ 4 రాళ్ళు అపోస్తుల బోధ, సహవాసు, రొట్టె విరుచుట, ప్రార్థన, ఎడతెగలు. ఈ 4 రాళ్ళు పట్టుడు ఒక రాయితో కొట్టాడట. గొలియాతు పడిపోయాడు దావీదు జీవితంలో. ఈ 4 అది చాలా బాగుంది. అసలు ఆ వాక్యం వింటుంటేనే ఈ 4 రాళ్ళు ఇంత మర్మం కొత్త నిబంధనలు చెప్పాడంటే, క్రీస్తు కలిగి నువ్వు ఎన్ని మర్మాలు చెప్తావు చూడండి. సరే, ఎన్ని మర్మాలు చెప్తావు, ఎంత ఆత్మీయ స్థితి ఉంటుంది, ఎంత మర్మం ఉంటుంది, అదే గుర్తెరగాలి. అప్పుడు దేవుని ఆశ. అందుకే డాక్టర్ ఆఫ్ సెంచురియన్. నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు దేవుని మందిరాన్ని తృణీకరిస్తే దేవుడు నిన్ను తృణీకరిస్తాడు. నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమించు, నువ్వు వచ్చి అడుగు, జనముల పట్టణాన్ని విస్తారమైన దీవులు నీకు దయచేస్తాడు. ఏ సమయంలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలు ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ తెగులున్నా, ఏ పరిస్థితున్నా, నీ ఎగ్జామినర్స్ నీ కాల్ దగ్గర రావాలి. తెలుసా? నీ పరిస్థితి నీ కాల్ దగ్గర దేవుడు ఇస్తాడు. మా నాన్నగారు మాట, నువ్వు సేవ చేయరా, దేవుడు నీ కాల్ దగ్గర తెస్తాడని. నేను దేవుని సేవ కాదు, దేవుడు నా కాల్ దగ్గర తెస్తాడంటాడు. ఆయన చెప్పు ఎప్పుడు పెద్ద ఆయన. నువ్వు దేవుని సేవ చేయి, నువ్వు అన్నీ వదిలేసేళ్ళు, దేవుడు నీ కాల్ దగ్గర తెస్తాడు. దట్ ఈస్ లైక్ ఎ సెంచురియన్. దట్ ఇస్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరాన్ని ప్రేమిస్తే దేవుడు. అందుకే ఈ 4 మర్మాలు చూసాం. మొదటిది ఆల్టర్ ఆఫ్ సాల్వేషన్, ఆల్టర్ ఆఫ్ టేస్టీ, ఆల్టర్ ఆఫ్ సపరేషన్, ఆల్టర్ ఆఫ్ సెంచురియన్. అందుకే బలిపీఠ మీద అగ్ని మండుచున్నాం. ఇంకో 3 ఉన్నాయి ప్రవచనం, ఇంకోసారి చెప్తాను. బలిపీఠ మీద అగ్ని నిత్యము మండుచున్న వాళ్ళను, అది ఆరిపోకూడదు. టైం అయిపోతుంది కాబట్టి అందుకే ఎందుకంటే నేను టైం పాటిస్తాను. నేను ఎప్పుడైనా హైదరాబాద్లో ఎక్కడైనా సరే ప్రసంగానికి వెళ్తే అంటారు, బ్రదరు మీ టైం కరెక్ట్ ఆమెనేస్తారు ఏంటంటే, అవును మీకు బాధ కలిగించకూడదు ఆమెనంతే ఎప్పుడు పిలుస్తారు. అది చూడండి, ఎక్కువ వాక్యం చెప్పి ఎవడో పిలడం, తక్కువ చెప్పండి మళ్ళా పిలవబడతారు, ఎక్కువ చెప్తే ఎవడో రానివాడట. అర్థమైందా? తక్కువ చెప్పారు మళ్ళా రండి ఇమ్ము అంటుంది అనమాట. తొణకడు బెనకడు రక్షణ కాదు. తొణకడు బెనకడు, ఏ బాధపడ్డు, ఏ వేదన ఎవరిని పట్టించుకోడు, ప్రభువునే చూస్తాడు. అప్పుడు ఆశీర్వాదం. మోకరించండి, ప్రార్థన చేసుకుంది. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగూ చేశారు. రొట్టెని తిన పాత్రలను త్రాగవను.